అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే అంతా బస్సులో అయితే కూర్చున్నాం అనమాట. బస్ అంతా మేమే, మా బంధువులే బస్ కూడా మేమే బుక్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మేమంతా కలిసి కాశీకి అయితే వెళ్తున్నాము. వీళ్ళంతా ఎవరో కాదు, మా బంధువులే అనమాట. ఫ్యామిలీకి ఒక్కొక్కరిని పిలుచుకొని అలా వెళ్తున్నాం అనమాట. మేము అంటే స్పాన్సర్ ఎవరో కాదు, మా అన్న అనమాట. స్పాన్సర్ ఎందుకు అనుకుంటున్నారా? ఏంటంటే మా ఇంట్లో మా బంధువులలో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ లో ఎప్పుడైనా వెళ్ళాలి అని చిన్న కోరిక అయితే ఉండేది. ఆ విషయం మా అన్న వరకు చేరిందనమాట. సో వాళ్ళని ఎక్కిద్దాము ఒకసారి అని చెప్పి ఒక 2-3 ఫ్యామిలీ అలా అనుకునేటప్పటికి వాళ్ళని పిలిచలేదు, వీళ్ళని పిలిచలేదు అనుకున్నామా. అందరూ కలిసి ఇంతమంది అయితే అయినారనమాట. సో అందరిని పిలుచుకొని అయితే మేము కాశీకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ట్రైన్ లో వెళ్తున్నాము, వచ్చేటప్పుడు ఫ్లైట్ లో ఎక్కిద్దాంలే అని అట్లా ప్లాన్ చేసాము. 2 సార్లు ఫ్లైట్ లో అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, అందుకని ఇలా అయితే ప్లాన్ చేశాడు. ఇక పోయేటప్పుడు అయితే బస్ బుక్ చేసుకుని రైల్వే స్టేషన్ లో ఆగి అక్కడైతే స్టేషన్ లో ట్రైన్ ఎక్కేసిన తర్వాత కాశీ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ అబ్బబ్బ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, నీట్ గా ఉంది, అది చాలా బాగుంది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇదంతా చూస్తే అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇంకా పిల్లలంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ప్రస్తుతానికైతే మేము రైల్వే స్టేషన్ లో అయితే దిగేసాము. ఇది వచ్చేసి కాశీ రైల్వే స్టేషన్. దిగేసారుగా వెళ్ళొచ్చుగా అని చెప్పి డౌట్ రావచ్చు మీకు. ఇక్కడైతే ఒకటి జరిగింది అనమాట. అది నెక్స్ట్ షాట్ లో ఇక్కడే జరగరాని ఒక సంఘటన అయితే జరిగింది. అది దానికి మేము షాక్ అయ్యి ఇక్కడే సుమారుగా 2-3 గంటలు ఉండాల్సి వచ్చిందనమాట. దాన్ని నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తా. అంతవరకు మీరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.